నమస్కారం. న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన అంశం ఆస్తి వివాదాలు న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు 26వ అదనపు చీఫ్ జడ్జి శ్రీమతి జి ప్రతిభాదేవి గారు, అలాగే న్యాయవాది శ్రీ బీరం శ్యామ్ గారు. వారిచ్చే విలువైన సలహాలు సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, అసలు ప్రాపర్టీ కొనే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? ప్రాపర్టీ కొనే ముందు మనకి అమ్మే వ్యక్తికి ఆ రైట్ ఉందా లేదా చూసుకోవాలండి. అంటే ఆయనకి టైటిల్ సరిగ్గా ఉందా లేదా, ఈసీలో ఆయన పేరు ఉందా లేదా, ఆయన పేరు మీద ఎలా వచ్చింది, అంటే తాతల నుంచి వస్తే ఈయన పేరుని మ్యూటేషన్ అయిందా లేదా, లేకపోతే ఒక గిఫ్ట్ డీడ్ ద్వారా వచ్చిందా, లేకపోతే ఒక వీల్నామా ద్వారా వచ్చిందా, వాటిని అన్నింటినీ మేము లింక్ డాక్యుమెంట్స్ అంటాం. ఆ లింక్ డాక్యుమెంట్స్ ద్వారా వస్తే ఆ లింక్ డాక్యుమెంట్స్ కనుక మీకు ఇచ్చారా లేదా, ఎందుకంటే మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అగ్రిమెంట్ ఎంటర్ అవుతారు. ఆ అగ్రిమెంట్ ఎంటర్ అయ్యేటప్పుడు కొన్ని ఆస్తులు కొనే విషయంలో ఆ అగ్రిమెంట్ కొనేటప్పుడు ఏమవుతుందంటే క్లారిటీ ఉండదు. నేను ఒక 10 లక్షలు, సపోజ్ ఒక 20 లక్షలకి ఆస్తి కొందాం అనుకున్నాను, మీకు అవసరం ఉండే అడ్వాన్స్ 10 లక్షలు అడుగుతారు, అది రాసుకుంటుంది. ఆ 10 లక్షలు ఇచ్చామని అంటారు, నో డౌట్ అది రిజిస్టర్డ్ అగ్రిమెంట్ అయితే వ్యాలిడ్. కానీ నగదు ద్వారా ఇచ్చారా, చెక్ ద్వారా ఇచ్చారా, డీడీ ద్వారా ఇచ్చారా, సపరేట్ గా ఒక రసీట్ తీసుకుంటే బెటర్. ఎందుకంటే ఇచ్చినట్టు డాక్యుమెంట్ లో ఉంటది. సపోజ్ ఇప్పుడు అన్రిజిస్టర్డ్ అనుకోండి, ఇప్పుడు కోర్టులు పరిగణలోకి తీసుకోవట్లేదు చాలా వరకు. అంటే స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్ వరకు అన్రిజిస్టర్డ్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఒక 100 రూపాయల కాగితం మీద రాసుకున్నా చెల్లుతుంది. కానీ టు బి మోర్ కాషియస్ ఏంటంటే, ఒక డబ్బులు ఎవరికైనా మనం ఇలా ఆస్తి కొనేటప్పుడు అడ్వాన్స్ ఇస్తున్నాము అంటే ఒక రెసీట్, ఒక 10 లక్షలు అంటే ఊరికనే చిన్న విలువ కాదు కదా డబ్బులు, మీకు ఎలా ఇస్తున్నారు. తర్వాత కోర్టులో ఒకవేళ వివాదాలకు వచ్చినప్పుడు ఈ ఇన్కమ్ ట్యాక్స్ పరిధి అవన్నీ కూడా మీ మీద ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒక రసీట్ గాని ఏదో ఒక రకంగా తీసుకుంటే దానికి విలువ ఉంటుంది. తర్వాత ఇప్పుడు డెవలప్మెంట్ అగ్రిమెంట్లని చాలా వాటిలో అగ్రిమెంట్ అవుతుంటారు ఇద్దరు, అంటే ఒక యజమాని డెవలపర్. అది కూడా డెవలప్మెంట్ అగ్రిమెంట్ లో ఏమవుతుందంటే క్లారిటీ ఉండదు. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఎప్పుడో చాలా పాత చట్టమే, కానీ అందులో పొందుపరిచిన. హలో మేడం, నమస్తే. నమస్తే అండి, చెప్పండి. హలో మేడం, మాది కన్వర్ అండి. ఓకే, మీ పేరండి? మహేష్ అండి. చెప్పండి మహేష్ గారు. మేడం, మా తాతగారు ఆస్తి 4 ఎకరాల భూమి ఉందండి. వ్యవసాయం ల్యాండ్, మన ఇళ్ళ ల్యాండ్ ఉందండి. మేడం, అది మొత్తం మా తాతగారిదే అండి. మా తాతగారికి 4 వారసులు అండి. ఓకే, 4 వారసులు అయితే మేడం ఈ పట్టాదారు పాస్బుక్లన్నీ కొంత భాగం ఇద్దరికి ఎక్కువ వచ్చింది, కొంత భాగం ఇద్దరికి తక్కువ ఎక్కిందండి. మేము అడుగుతా అంటే ఎంఆర్ఓ ఆఫీస్ లో అడిగామండి, సార్ ఇలా మా తాతగారి ఉమ్మడి సార్ ఇలా 4 సమానంగా రావాలి, కానీ ఇలా ఎక్కువ తక్కువ వచ్చింది సార్, దీన్ని అందరూ సమభాగం చేయాలంటే అది మా పరిధిలో ఉండేది బాబు, మీరేమంటే లీగల్ గా ప్రొసీడింగ్ కాదని చెప్పేసి ఎంఆర్ఓ గారు అన్నారు. ఓకే, మేము డయర్ గారికి కన్సల్ట్ చేశామండి. కన్సల్ట్ చేసినట్టే డయర్ గారు అన్నారు, మీకు పాస్బుక్లు వచ్చాయా బాబు అందరికి అని చెప్పేసి అంటే, సార్ అందరికి వచ్చాయి సార్, ఇద్దరికేమో 95 వచ్చింది మేడం. ఇద్దరికి పట్టాదారు పాస్బుక్లు వాళ్ళకు 95 ఇష్యూ అయినాయి మేడం. వాళ్ళకు ఫస్ట్ మొదటి ఇష్యూ అయినప్పుడు వాళ్ళకు కొంత భాగం ఎక్కువ వచ్చిందండి. వాళ్ళకు 95 వస్తే మాకు 2010 ఇష్యూ అయ్యాయండి. మాకు తక్కువ భాగం ఇచ్చిందండి పట్టాదారు పాస్బుక్. అయితే మేము ఈ విధంగా అడుగుతుంటే సార్ అన్నాడు, మీకు పట్టాదారు పాస్బుక్ ఇష్యూ అయిన తర్వాత 3 years లోపు మీరు కేసు వేసినట్టే మీకు మిగతా వారితో పాటుగా సమానంగా ఎక్కే అవకాశం ఉంటుంది, కానీ ఇందులో సమభాగం చేయడానికి అవకాశం ఉంటుందని లాయర్ గారు అన్నారు. దీన్ని ఇప్పుడు మీకు నష్టపోవాల్సిందేనా మేడం? వాళ్ళు అంటున్నారు మాకు సంబంధం లేదు, మా పేరు మీద ఎక్కింది, మా భాగం మాకే ఉంటుంది అని చెప్పేసి మా పెద్దనాన్న వాళ్ళ చెప్తున్నారు సార్. ఓకే 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 శ్యామ్ గారు. మహేష్ గారు, ఇది మీ తాతగారు ఆస్తి కాబట్టి కన్సెంట్ ఎంఆర్ఓ మీకు తక్కువ, అంటే మీకు తక్కువ వాళ్ళకి ఎక్కువ ఇచ్చినారు అంటున్నారు కదా. అవును సార్. దానికి సంబంధించి ఏం చేయండి అంటే, మీరు ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసుకోవచ్చు. అక్కడికి వెళ్ళి
ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసుకున్నా వాళ్ళు కూడా మీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. అది కాకుండా మీకు వాటర్ లేకుండా అంటే పార్టీషన్ సూట్ కూడా వేసుకోవచ్చు మీరు. దానికి అది తప్పు జరిగితే కనుక ఎంఆర్ఓ ప్రొసీడింగ్స్ అనేది తప్పు ఉంటే కనుక దాని మీద మీరు ఆర్డీఓలో కేసు వేసుకోవచ్చు. మీ వాటాలో మన తక్కువ ఎక్కువ జరిగితే కోర్టుకి వెళ్ళి మీరు కోర్టుకి వెళ్ళి పార్టీషన్ సూట్ వేసుకోండి. కోర్టు వాళ్ళు మీకు ఈక్వల్ గా డిసైడ్ చేస్తారు. సార్ మా ఫాదర్ 94 లో చనిపోయారు సార్. మాకు ఆ భూముల గురించి తెలియదు సార్. మీకు లేం సార్, వేరే విదేశాల్లో ఉంటే వచ్చేసరికి అదే అండి మీరు కోర్టుకి వెళ్ళి పార్టీషన్ సూట్ వేసుకోండి. వాటాల గురించి కోర్టు డిసైడ్ చేస్తుంది. పార్టీషన్ సూట్ లో కోర్టు డిసైడ్ చేస్తుంది సార్. తప్పకుండా అయ్యే అవకాశం సార్ ఇప్పుడు. ఓకే అండి మహేష్. ఓకే జడ్జి గారు, ఈ ఓనర్ కి తర్వాత మనం మాట్లాడే డెవలపర్ కి మధ్య ఎలాంటి అగ్రిమెంట్ ఉండాలంటారు అసలు? అంటే ఇప్పుడు ఒక స్థలం ఒక డెవలప్మెంట్ కి ఇవ్వాలి అంటే బిల్డర్లు వస్తారు మేడం. ఆ బిల్డర్ కి ఓనర్ కి మధ్యన ఒక అగ్రిమెంట్ రాసుకుంటారు. అంటే నాదొక 1000 గజాల స్థలం ఉంటే మీరు ఆ 1000 గజాల్లో ఒక అపార్ట్మెంట్ కట్టాలి అని అనుకుంటే ఎన్ని ఫ్లోర్లు కడతారు అన్ని చెప్పి మీ ఇద్దరి మధ్య ముందు ఒక రిజిస్టర్డ్ అగ్రిమెంట్ రాసుకుంటారు. అంటే 50-50, 60-40 డిపెండ్స్ అపాన్ ద టర్మ్స్ బిట్వీన్ ద బిల్డర్ అండ్ ఓనర్. అవి రాసుకున్న తర్వాత మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లం ఏమవుతుందంటే అగ్రిమెంట్ ఎంటర్ అవుతుంది, కొన్ని క్లాజెస్ క్లారిటీ ఉండవు. అంటే నేను బిల్డింగ్ కట్టిన తర్వాత మీకు ఒక 8 ఫ్లాట్స్ ఇవ్వడానికి ఒప్పుకుంటాను, మిగతాది బిల్డర్ కి రైట్ ఉంటుంది. ఆయనకి సంబంధించి 50-50, 40-40 అంటే సపోజ్ ఒక 10 అపార్ట్మెంట్స్ అయ్యాయి అనుకోండి, మీకు 5 నాకు 5, 40-60 అంటే డిపెండ్స్ 4-6. సో అలా అయినప్పుడు ఏంటంటే కొన్ని క్లాజెస్ లో క్లారిటీ ఉండట్లేదు. అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోతుంది, బిల్డర్ కి మీరు ఆథరైజేషన్ ఇచ్చేస్తున్నారు అమ్ముకునేటట్టు. ఎందుకంటే మీరు ఆ పొజిషన్ లో ఉండి మీరు వెళ్ళి అందరికి రిజిస్ట్రేషన్ చేయలేరు కాబట్టి. అప్పుడు ఏమవుతుందంటే ఇబ్బంది, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ బిల్డర్లు చాలా మంది కొనుక్కున్న వాళ్ళకి ఇవ్వట్లేదు. ఎందుకంటే మున్సిపల్ కార్పొరేషన్ ఒక బిల్డింగ్ కట్టాలి అంటే, ఒక ప్లాన్ అప్రూవ్ చేయాలి అంటే దే విల్ ఆల్సో ఇంపోజ్ సమ్ కండిషన్స్. ఆ కండిషన్స్ లో ఏంటంటే ఒక ఫ్లాట్ సపోజ్ మీరు బిల్డర్, నేను మీ దగ్గర ఫ్లాట్ కొనుక్కున్నాను, ఫర్గెట్ అబౌట్ ది ఓనర్. సో నేను మీకు 25 లక్షలు 50 లక్షలు ఒక అపార్ట్మెంట్ కొనేటప్పుడు మీరు నాకు రిజిస్ట్రేషన్ తో పాటు ఆ ఫ్లాట్ ని మీరు నాకు హ్యాండ్ ఓవర్ పొజిషన్ అంటాను, అది ఇచ్చేటప్పుడు ఏమవ్వాలంటే నాకు మీరు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వాలి. చాలా మందికి ఈ విషయం తెలియదు. ఆ సేల్ డీడ్ రాసేసుకుని ఆ అపార్ట్మెంట్ లో దిగి గృహప్రవేశం చేసేసుకుంటే ఇల్లు తనది అయిపోయిందని అనుకుంటారు. ఈ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఒక ప్లాన్ అప్రూవ్ చేసి శాంక్షన్ ఇచ్చింది అనుకుంటే దే విల్ ఇంపోజ్ సమ్ కండిషన్స్. అంటే 1-2 ఫ్లాట్లు వాళ్ళు మార్టిగేజ్ ఉంచుకుంటారు. సో దేర్ విల్ బి అన్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ద బిల్డర్ అండ్ ద మున్సిపల్ కార్పొరేషన్ సెక్యూరిటీ. బికాస్ వీళ్ళు ఇలా ప్లాన్ ప్రకారం కట్టలేదు అనుకోండి, సపోజ్ సెట్ బ్యాక్స్ ఉంచాలనుకుంటారు, సెట్ బ్యాక్స్ ఉంచరు. సో అగైన్ మళ్ళీ ప్లాన్ డీవియేషన్స్ ఉంటాయి. సో దే హ్యావ్ టు మున్సిపల్ వాటర్ వస్తుందా లేదా, డ్రైనేజ్ ఎలా ఉంది. ఎందుకంటే ఒక పెద్ద ప్రాజెక్టు తయారవుతున్నప్పుడు ఆ ప్రాజెక్టు ద్వారా ఏమైనా ఇబ్బందులు ప్రజలకి కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్లాన్ అప్రూవ్ చేసినప్పుడు ఈ మినిమం ఫెసిలిటీస్ అన్ని ఆ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయా లేదా చూస్తారు. సో దేర్ విల్ బి అన్ అగైన్ కండిషన్స్ బిట్వీన్ ద బిల్డర్ అండ్ ది కార్పొరేషన్. చాలా వీటిలో ఏమవుతాయంటే ఈ సమ్స్ లేకపోవడం. సపోజ్ ఇప్పుడు మనం అపార్ట్మెంట్ కల్చర్ చాలా పెరిగింది సిటీస్ లో ఫర్ వేరియస్ రీజన్స్, సెక్యూరిటీ అనండి ఏదైనా. దానివల్ల ఏమవుతుందంటే ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్, సపోజ్ ఇఫ్ ఎనీ ఫైర్ మిషాప్ హ్యాస్ హ్యాపెండ్, ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఒక అపార్ట్మెంట్ కి రావాలి అంటే యూ షుడ్ ఫెసిలిటేట్ దట్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ టు ఎంటర్ ఇన్ టు యువర్ సెల్లార్ పోర్షన్. సో మన కన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటాయంటే ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ అంటే మినిమం యూనిట్ ఉంటుంది. ఆ యూనిట్ ఒక ఫైర్ ఒక అపార్ట్మెంట్ లోకి రాలేని స్థితి ఉన్నాయి. ఐ కెన్ సే నెంబర్ ఆఫ్ అపార్ట్మెంట్స్. సో ఓకే, హలో నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం, చిన్న డౌట్ అండి. చెప్పండి. ఇప్పుడు నల్గొండ డిస్ట్రిక్ట్ లో మేము ఒక 4 years బ్యాక్ ల్యాండ్ తీసుకున్నాం మేడం. ఆ ల్యాండ్ తీసుకున్నప్పుడు ఏం చేశారంటే వాళ్ళు ఒక అగ్రిమెంట్ రాసుకున్నాం మేము, పర్చేజర్, సెల్లర్ అండ్ పర్చేజర్, 100 rupees బాండ్ మీద ఇచ్చినప్పుడు ఏంటంటే మేము కొన్న ల్యాండ్ ఏమైందంటే ఇది ఇతర ఏరియాలో
ఇప్పుడు అమ్మే ఆయన భూమి కూడా ఉంది ఇందులో. అంటే ఇది పాస్ చేసి లోపలికి వెళ్ళాలి. బ్రేక్ అవుతుందండి. కొన్న భూమికి హలో, ఈ భూమిలోకి వెళ్ళాలంటే వాళ్ళ భూమిలోంచి ఎంటర్ ఇవ్వాలండి. దానికి వాళ్ళు 20 feet మాకు అలౌ చేశారు. 20 feet టు ఎంటర్ ఇన్ టు ది ల్యాండ్, దే అలౌ 20 feet ఫర్ ఎంటర్ ఇన్ టు ల్యాండ్. అది తర్వాత 100 rupees బాండ్ మీద ఇచ్చిన తర్వాత బేసింగ్ ఆన్ దట్ మేము పర్చేజ్ చేశాం మేడం. అది పర్చేజ్ చేసిన తర్వాత ఏం చేసినట్టు రిజిస్ట్రేషన్ చేసుకున్నాం ల్యాండ్. చేసుకున్న తర్వాత మళ్ళీ 100 rupees మీద వాళ్ళ ఏం సిస్టర్స్ అంతా సంతకం పెట్టించారు అగ్రిమెంట్ మాకు. ఏది ఈ బాటా తీసుకోవటానికి 20 feet ఇచ్చిన తర్వాత ఇటీవల మేము ల్యాండ్ కల్టివేషన్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారు మేడం దాని మీద. ఏమంటారు? దారి ఇవ్వట్లేదు అంటే ఆల్రెడీ 100 rupees బాండ్ మీద బిఫోర్ పర్చేజ్, ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ కూడా మేము బాండ్ తీసుకున్నాం 100 rupees మీద. ఓనర్ అండ్ ఈ సన్స్ అండ్ అదర్ రిలేటెడ్ పర్సన్ సంతకాలు చేశారంతా, బిజినెస్ అంతా కూడా అగ్రి అయినారు. ఇప్పుడు అబ్జెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు, నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటని. శ్రీనివాస్ గారు, వాళ్ళు ఆ విధంగా ఆబ్జెక్ట్ చేస్తే మీరు వాళ్ళ పైన ఇంజక్షన్ సూట్ వేసుకోవచ్చండి. చెప్పండి సార్. వాళ్ళు ఆ విధంగా ఆబ్జెక్షన్ చేస్తే మీరు అక్కడ లోకల్ కోర్టుకి వెళ్ళి ఇంజక్షన్ సూట్ వేసుకోవచ్చు వాళ్ళ మీద. ఇంజంక్షన్ సూట్ అని ఉంటదండి. ఇంజంక్షన్ సూట్ వాళ్ళు మాకు 20 feet దారిలో మమ్మల్ని ఎంటర్ చేయనియట్లేదు, ఈవెన్ ఆఫ్టర్ ఎంటరింగ్ ఆఫ్ ది మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ అని చెప్పి. అంటే ఇంజక్షన్ సూట్ అంటే సివిల్ కింద సివిల్ కేసు అండి. సివిల్ కేసు అండి. అంటే నేను అనేది ఏంటంటే సార్, ఇప్పుడు వాళ్ళు థ్రెటెండ్, మేము ఎంటర్ అయినప్పుడు థ్రెటెండ్ చేశారు మమ్మల్ని. అగ్రిమెంట్ రాసుకున్నారండి మీరు? ఏమండి శ్రీనివాస్ గారు, ఏం అగ్రిమెంట్ రాసుకున్నారు వాళ్ళతోని? వాళ్ళతోటి 20 feet మాకు మా భూమిలోకి వెళ్ళటానికి, వాళ్ళ భూమిలోంచి వెళ్ళటానికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారండి మొట్టమొదటి. అంటే ఏంటి, ఈజ్మెంటరీ రైట్సా? అంటే ఇప్పుడు ఈజ్మెంట్ అని ఉంటదండి. సపోజ్ ఈజ్మెంట్ కాదు మేడం, అది యాక్చువల్లీ 100 rupees బాండ్ మీద వాళ్ళు అగ్రిమెంట్ ఇస్తేనే మేము పర్చేజ్ చేసాం. అంటే అన్రిజిస్టర్డ్ ఏవి 100 రూపాయలు దీని మీద చల్లవండి, అన్లెస్ ఇట్ ఈస్ రిజిస్టర్డ్. అంటే మీకు వాళ్ళ భూమి ద్వారా 20 అడుగులు ఊరకనే ఒప్పుకోరు కదండి. దేర్ షుడ్ బి సమ్ ట్రాన్సాక్షన్ బిట్వీన్ యూ అండ్ దెమ్. Yes madam, they have agreed and they have given. అంటే రైట్ ఆఫ్ ఈజ్మెంట్ ఈజ్ ఆల్ టుగెదర్. అగ్రిమెంట్ అంటే వాళ్ళు వాలంటరీగా ఏమి ఫలితం లేకుండా ఒక అగ్రిమెంట్ ఇవ్వరు కదండి శ్రీనివాస్ గారు. మేడం, జస్ట్ లిసన్ టు మీ. They have agreed and given 20 feet before purchase. Basing on that, we purchase of the land. Later, after registration of the land, they have given an undertaking on 100 rupees bond. అదే శ్రీనివాస్ గారు, దాన్ని మీరు ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ని రిజిస్టర్డ్ డాక్యుమెంట్ లో కూడా మెన్షన్ చేసుకుని ఉండాలి. ఉన్నాయా మీ సేల్ డీడ్ లో? ఉందండి ఆ టర్మ్. మీరు రిజిస్ట్రేషన్ సేల్ డీడ్ లో ఏమన్నారంటే, we will bear all the expenses if any complications arise. అది కాదండి, 20 feet రోడ్ ఇస్తా అని చెప్పి సేల్ డీడ్ డాక్యుమెంట్ లో మెన్షన్ చేసుకుని ఉండాల్సింది. అది స్పెసిఫిక్ గా లేదు సార్. స్పెసిఫిక్ గా లేకున్నా ఆ డాక్యుమెంట్ ని మీరు కోర్టుకి వెళ్ళి ప్రూవ్ చేయండి. ఇట్లా నాకు ఇట్లా ఆల్రెడీ దీనికంటే ముందు వీళ్ళందరూ కలిసి వీళ్ళ ప్రాపర్టీ ఓనర్స్, తర్వాత వాళ్ళ సన్స్ కలిసి నాకు ఇట్లా ఒక అగ్రిమెంట్ ఎంటర్ అయినరు బిఫోర్ ఆఫ్ ది సేల్ డీడ్, నాకు ఇట్లా అగ్రీ చేసుకున్నారు వాళ్ళు ఈ అగ్రిమెంట్ ద్వారా అని చెప్పి కోర్టుకి వెళ్ళి మీరు ప్రూవ్ చేసుకోండి. ఒక్క నిమిషం సార్, ఒక డౌట్. అంటే వీళ్ళు అగ్రిమెంట్ కాకపోయినా కూడా దే ఆర్ విల్లింగ్ టు గివ్ ది రోడ్ టు ఎంటర్ ఇన్ టు ది ఫీల్డ్. ఆఫ్టర్ దట్ దే ఆర్ చేంజ్ ది మోడ్. అంటే ఈజ్ ఇట్ కమ్స్ అండర్ 420 చీటింగ్ కేస్? అది 420 కాదండి, ఫస్ట్ సివిల్ తాగాదా కిందకి వస్తుంది. అది బ్రీచ్ నమ్మక 420 అనేది రాదండి, అది క్రిమినల్ కేసు కాదు. They threatened to enter into the land. Basing on that, can we go for criminal case under 420? ఇది సివిల్ తాగాదా అండి. సివిల్ తాగాదాలో సివిల్ కేసు వేసుకోండి దీంట్లో. అది సివిల్ డిస్ప్యూట్ అని చెప్పి వాళ్ళు కూడా, పోలీసులు కూడా మీకు ఏం యాక్షన్ తీసుకోరు దాని మీద. సార్, అంటే సివిల్ అంటే లాంగ్ టైం పడుతుందేమో, ఇది క్రిమినల్ గా. ఇప్పుడు దాన్ని మీరు కోర్టులోకి వెళ్ళి కోర్టులో కేసు వేసుకోండి. ఫస్ట్ కోర్టులో కేసు వేసుకున్న తర్వాత అప్పుడు కూడా వాళ్ళు ఏమంటారో చూద్దాం. చూసిన తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి. అట్లా చేయమంటారా? అంటే ప్రొవిజన్ ఏమైనా ఉందా సార్ ఈ చీటింగ్ కింద మనం ఫైల్ చేయడానికి? అప్పుడు నమ్మకాన్ని ఒమ్ము చేసినట్టు, తర్వాత 420 చీటింగ్ 406 అట్రాక్ట్ అవుతుంది కదండి. కానీ దీని సివిల్ డిస్ప్యూట్ అండి. పోలీసు వాళ్ళు కూడా దీని మీద మీకు ఎట్లాంటి యాక్షన్ తీసుకోరు. దీని మీద ఒక లీగల్ నోటీస్ ఇవ్వండి, ఒక మంచి లాయర్ గారిని పెట్టుకుని, ఇలా మమ్మల్ని మీరు నమ్మించారు, ఇలాగా యూ హ్యావ్ ఆఫర్డ్ టు గివ్ యువర్ ల్యాండ్
విత్ రిగార్డ్ టు ద పాసేజ్ ఇవ్వలేదు, వాట్ యాక్షన్ షుడ్ బి టేకెన్ అగెన్స్ట్ అంటే దే విల్ రెస్పాండ్ సో దట్ యూ కెన్ గో ఫర్దర్. అంటే మేడం నేను అనేది ఇప్పుడు వాళ్ళు ఒకసారి ఇచ్చిన తర్వాతే మేము పర్చేజ్ చేసాం. అదేనండి, దట్స్ వాట్ మిమ్మల్ని నమ్మించారు కాబట్టి, నమ్మించి వెళ్ళిపోతున్నారు కాబట్టి డెఫినెట్ గా క్రిమినల్ యాక్షన్ యూ కెన్ టేక్. అది నేను 420 403 406 అని ఎగ్జాక్ట్ గా చెప్పలేను మీ కాగితాలు చూస్తే తప్పితే. డిజానెస్ట్ ఇంటెన్షన్ కింద కూడా వస్తుంది. 406 అండి. చూడండి. మరో కాల్ తీసుకుందాం అండి. బెంగళూరు నుంచి శ్రీనివాస్ గారు. హలో హలో హలో, నమస్తే అండి, చెప్పండి. హాయ్, ఐఎమ్ శ్రీనివాస్ కాలింగ్ ఫ్రమ్ బెంగళూరు. చెప్పండి. న్యాయ సేవకు మాట్లాడచ్చండి? మాట్లాడండి. నమస్తే మేడం, నా పేరు శ్రీనివాస్ అండి, బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే. మేము రీసెంట్ గా 2012 లో మేము ఒక ల్యాండ్ పర్చేజ్ చేశాం మేడం. ఎక్కడండి? ఒంగోలులో. మేము పర్చేజ్ చేసి రిజిస్ట్రేషన్ అయిపోయింది మాకు. మేము రిజిస్ట్రేషన్ అయిపోయిన 3 రోజులకి ఆ స్థలం ఇదివరకే వేరే వాళ్ళు అగ్రిమెంట్ రాసుకున్నారని, ఆ స్థలం అగ్రిమెంట్ రాసుకున్న వ్యక్తి దగ్గర నుంచి 4 లక్షల రూపాయలు తీసుకున్నారని తెలిసింది. తను కోర్టులో వేశారు. ఇప్పుడు మేము ఏం కన్స్ట్రక్షన్ చేసుకోలేకపోతున్నాం దాంట్లో. మేము ఆల్రెడీ ఇంకొంత అమౌంట్ పే చేయాలి, హాఫ్ ఆఫ్ ది అమౌంట్ పే చేసి. రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది. వాళ్ళు మా బంధువులే కొనుక్కున్న వాళ్ళు. రిజిస్ట్రేషన్ అయితే అయిపోయిందండి? అవునండి, అయిపోయిందండి. కోర్టులో వేశారంటే వాళ్ళు స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్ వేశారా అండి శ్రీనివాస్ గారు? ఏమని వేశారండి కోర్టులో శ్రీనివాస్ గారు? వాళ్ళు ఆల్రెడీ అగ్రిమెంట్ చేసుకున్నాము, మాకు ఈ స్థలం కావాలని వేశారు. వాళ్ళు వేశారు, మీకు కూడా అగ్రిమెంట్ ద్వారానే వచ్చారండి? మమ్మల్ని థర్డ్ పార్టీగా చేశారండి. థర్డ్ పార్టీగా చేసినప్పుడు ఇప్పుడు కోర్టులో పెండింగ్ ఉంటుండగా మీరు కొన్నారా అండి? లేదండి, మా రిజిస్ట్రేషన్ అయిపోయిన 3 రోజుల తర్వాత వాళ్ళు పూర్తి చేశారు. అంటే సేల్ డీడ్? వాళ్ళ సేల్ డీడ్ మీద ఇచ్చినట్టున్నారు. అంటే మీకు ఆల్రెడీ రిజిస్టర్డ్ సేల్ డీడ్ ఉందా? మాకుందండి. రిజిస్టర్డ్ సేల్ డీడ్ ఉంది కాబట్టి యూ కెన్ కంటెస్ట్ అండి. అంటే ఆల్రెడీ కోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి ఐ కెనాట్ సే ఎనీథింగ్. మీరు యూ కెన్ కంటెస్ట్ ది సూట్. కంటెస్ట్ చేస్తేనే బెటర్, బికాస్ వితౌట్ యువర్ నాలెడ్జ్ దట్ యూ హ్యావ్ పర్చేజ్డ్ దట్ ప్రాపర్టీ. So whether you are a bona fide purchaser or not, court will decide. Okay. So madam, how many chances are there to win at our end? I cannot say, no, it's pending. Okay. మరో కాల్ తీసుకుందాం అండి. జనగాం నుంచి రవి గారు. నమస్తే అండి రవి గారు, చెప్పండి. హలో హలో, రవి గారు చెప్పండి. మేడం చెప్పండి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ టీవీ వాల్యూమ్ తగ్గించేసేయండి. ఓకే మేడం, ఇప్పుడు మాట్లాడండి. మేడం మాది జనగాం జిల్లా మేడం. ఒక 300 సర్వే నెంబర్ లో మా తాతగారు మేడం. అయితే ఒక ఎకరా 20 కూడా ఇద్దరు అన్నదమ్ములే కలిసి స్టాంప్ పేపర్ రాయించుకొని కొన్నారు మేడం. అది పట్టాదారుల వాళ్ళు ఉన్నారు. కాస్తు కాలంలో మేము వచ్చినాం మేడం. మా తాత పోయిండు, మా నాన్నగారు చనిపోయిండు. ఇప్పుడు నా పేరు 2010లో నా పేరు 6 కింద పట్టా అయింది మేడం. అదే నెంబర్ లా 4 ఎకరాల అయితే నేను ఎకరా కూడా మా తాత కొన్నాడు. ఇంకో 2 ఎకరాలు ఆ నెంబర్ నే వేరే ఆయన కొన్నాడు. ఇద్దరు 2 ఫీట్లు ఇద్దరం కొన్నాం. అదే అయితే ఇంతకీ ఆయన 2 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఎకరా 20 కూడా మొదలు మా తాతగారు కొన్నాడు. ఆడికి 6 మన ఆర్ఎస్ఆర్ ప్రకారంగా భూమి సరిపోయింది మేడం. అయితే 3 ఇద్దరు నమ్ములు మాకు అమ్మారు మేడం. 300A/1 34 గుంటలు, 300B/1 34 మా తాతగారు కొన్నాడు. అవతలైన వేరే ఆయన 300A/2 ఎకరం, 300B/2 ఎకరం ఆయన కొన్నాడు మేడం. ఇదంతా సవ్యగానే ఉంది మేడం. 2010లో నాకు 6 కింద పట్టా అయింది మేడం. మన అది ఇప్పుడు వాళ్ళ అమ్మిన ఆయన కొడుకుల పేరు మీద పట్టకాలలో వాళ్ళు ఉంటారు మేడం. అప్పటిదానిక కాస్తులో నేను వచ్చిన మేడం కొన్ని రోజులు. 2010లో పట్టా చేసారు. నాకు పాస్బుక్ వచ్చినాయి, కంప్యూటర్ పానీలు వచ్చినాయి, మీ సేవ పానీయకలు వచ్చినాయి, అన్ని వచ్చినాయి మేడం నాకు. ఇప్పుడు అందులోకి ఒక 300A/100 30 ఆ 2వసారి ఉన్నాయనకు ఆయన పేరు జింపైంది మేడం నెంబర్. అది అయినా నేను ఆర్డీఓ గారి కలెక్టర్ దరఖాస్తు పెట్టుకున్నా, కలెక్టర్ గారి దరఖాస్తు పెట్టుకున్నా, ఎంఆర్ఓ గారు పెట్టుకున్నా, అయినా అని వాళ్ళు ఏమాత్రం పట్టించుకుంటలేదు మేడం.
అయితే మొన్న కొత్త పాస్బుక్ కూడా ఇష్యూ అయినాయి మేడం. నేను కలెక్టర్ గారు దొరకదు సార్ పాస్బుక్ ఇష్యూ అవుతుంది అనుకో ఆపు అని చెప్తే ఆపు అని కలెక్టర్ గారు ఎంఆర్ఓ చెప్పాడు. పాస్బుక్ ఇచ్చేసారు, చెక్కులు ఇచ్చేసారు. నేను ఇప్పుడు 2 సంవత్సరాలు మేడం తిరగబట్టి. అయితే మొన్న మా లాయర్ దగ్గర పోయినా మేడం, జనగం పోయినా మేడం. అతను ఏమంటుందంటే ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి అందుకు 1B వస్తాను మేడం. అదే అదొక నా పేరు మీకు 2 సార్లు 1B వస్తాను కాబట్టి మనం కోర్టుకు పోలేము. ఆర్డీఓ దొరకదు, ఆర్డీఓ పట్టుకుంటలేడు, కలెక్టర్ గారు పట్టుకుంటలేడు. ఇప్పుడు నా పరిస్థితి ఏంది, ఏం చేయాలి అది ఆవుతుంది మేడం. రవి గారు, మీ తాతగారు ఒక బాండ్ పేపర్ మీద కొన్నా అన్నారు. తర్వాత ఎప్పటి నుంచి వస్తుంది, ఏ సంవత్సరం నుంచి వస్తుంది మీ తాతగారి పేరు? మా తాతగారు 1960 నుంచి వస్తాం సార్. దాంట్లో అడ్వర్స్ పొజిషన్ అని చెప్పి మీకు వస్తుందండి. పానీలో వచ్చినప్పుడు ఆ విధంగా వచ్చినప్పుడు మీరు ఏం చేయండి అంటే కోర్టుకి వెళ్ళి 1B పాస్బుక్లు కూడా వచ్చేసినాయి మీకు ఆల్రెడీ వచ్చేసినాయి కాబట్టి మీ లోకల్లో ఒక జ్యూరిడిక్షన్ వైజ్ అంటే ఆ కోర్టుకి వెళ్ళి మీరు డిక్లరేషన్ వేసుకోండి. డిక్లరేషన్ సూట్ అని ఉంటుంది. మమ్మల్ని ఓనర్ గా డిక్లేర్ చేయమని చెప్పి కోర్టుకి వెళ్ళి డిక్లరేషన్ సూట్ వేసుకోండి. మీకు ఏదైతే 1B ఇచ్చినారు తర్వాత ఆర్డీఓలో కంప్లైంట్ అది పెండింగ్ ఉంది కదా, అది ఎంఆర్ఓ ప్రొసీడింగ్ అగైనెస్ట్ మీరు దాంట్లో ఆర్డీఓ దగ్గర పెండింగ్ ఉంది. అది ఇప్పుడు సివిల్ కోర్టుకి వెళ్ళి మీరు డిక్లరేషన్ నన్ను ఓనర్ గా డిక్లేర్ చేయండి, సో కాల్ ఈ సర్వే నంబర్ల మీద అని చెప్పి కోర్టుకి వెళ్ళి డిక్లరేషన్ సూట్ వేసుకోండి. చెప్పండి చెప్పండి. జనగా మేము ఉకి దగ్గర పోయినాం సార్ ఆల్రెడీ. కోర్టు పోతే మనం గెలవలేము, ఎంఆర్ఓ కూడా రాసివ్వను, రాసిద్దాం మనం ఆర్డీఓ కోర్టులో కేసేద్దామని అంటారు సార్ వాళ్ళు. లేదు, ఆర్డీఓ దగ్గరికి వెళ్ళడం అనేది మీకు ఏదైతే పహానీలో ప్రొసీడింగ్స్ తర్వాత ఎంఆర్ఓ ప్రొసీడింగ్స్ మీద 1B ఇచ్చినారంటున్నారు కదా, దాని మీద ప్రొసీడింగ్ అగైనెస్ట్ మీరు ఆర్డీఓ దగ్గరికి వెళ్ళొచ్చు. కానీ అవతల వాళ్ళకి ఇచ్చిన ప్రొసీడింగ్స్ మీద మీరు ఛాలెంజ్ చేయొచ్చు, ఆర్డీఓ దగ్గర ఛాలెంజ్ చేసుకోవచ్చు. మీ ఓనర్షిప్ అనేది డిక్లేర్ కావాలంటే కోర్టుకి వెళ్ళి ఓనర్షిప్ డిక్లరేషన్ గురించి దావా చేసుకోండి. అట్లా కదా రవి గారు, మీకు అడ్వకేట్ చెప్పిండా చెప్పలేదా? తర్వాత అండి మీరు అక్కడ మీ జిల్లా కోర్టులో ఒక డిస్ట్రిక్ట్ లీగల్ ఎయిడ్ సర్వీస్ అని ఉంటుంది. అక్కడ ఆ జిల్లా న్యాయసేవ సంస్థ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఒక దరఖాస్తు ఇచ్చుకుంటే మీకు ఫ్రీగా అడ్వకేట్ని అపాయింట్ చేసి మీకు ఏమేమి పేపర్లు కావాలి అవన్నీ వాళ్ళే చెప్తారు. అడ్వకేట్ని అపాయింట్ చేసి లేకపోతే వాళ్ళని కూడా ముందు పిలిపించి అసలు ఏముంది తగాదాన్ని పరిష్కారం కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది. జడ్జి గారు, మనం ఇంతకుముందు మాట్లాడుకుంటున్నాం ఈ ఫైర్ సంబంధించి అపార్ట్మెంట్స్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అని కంపల్సరీగా తీసుకోవాలి మేడం. అది బిల్డరు ఎవరైతే తను అపార్ట్మెంట్ ఫ్లాట్ అమ్మారో వాళ్ళు కొనుక్కున్న వ్యక్తికి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వాలి. అంటే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ బిల్డర్ ఇవ్వగలుగుతున్నాడో అంటే ఈ మున్సిపల్ కార్పొరేషన్ లో ఆ బిల్డింగ్ సంబంధించి ఏవి ప్రాబ్లమ్స్ లేనట్టు అనమాట. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వలేకపోతున్నాడు అని అంటే దేర్ షుడ్ బి సమ్ ప్రాబ్లమ్ విత్ ది మున్సిపల్ కార్పొరేషన్. అంటే స్టిల్ హీ హ్యాస్ టు కంప్లై సమ్ అబ్జెక్షన్స్ రైజ్డ్ బై ది మున్సిపల్ కార్పొరేషన్. అవన్నీ తెలియకుండా మనం ఇళ్లలో దిగిపోతున్నాం, అన్ని వీఆర్ కంటిన్యూయింగ్ ఇన్ ద ఫ్లాట్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా మనం మన అపార్ట్మెంట్ అమ్మేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎలా వస్తున్నాయంటే మన బిల్డర్ కన్స్ట్రక్షన్ టైంలో మున్సిపల్ కార్పొరేషన్ కి మన అపార్ట్మెంట్ మార్టిగేజ్ చేస్తున్నారు. అది మన నాలెడ్జ్ లో ఉండదు. సపోజ్ అన్స్పెసిఫైడ్ ఎక్స్టెంట్ లేకపోతే అన్స్పెసిఫైడ్ 2 ఫ్లాట్స్ కానీ 3 డిపెండ్స్ అపాన్ ది నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ ఆర్ నెంబర్ ఆఫ్ ది ఎక్స్టెంట్ ఇన్ స్క్వేర్. అదేమవుతుందంటే ఆ మార్టిగేజ్ అన్నది మీకు తెలియదు, నాకు తెలియదు. బిల్డర్ గారు కార్పొరేషన్ తోని, ఎందుకంటే టువర్డ్స్ సెక్యూరిటీ. అదేంటంటే మనం అమ్మడానికి వెళ్ళేసరికి ఈసీలోని ఇట్ ఈస్ మార్టిగేజ్డ్ విత్ మున్సిపల్ కార్పొరేషన్ అంటారు. అప్పటికే ఇట్స్ టూ లేట్. బిల్డర్ కన్స్ట్రక్షన్ అయిపోతుంది, బిల్డర్ హీ విల్ లీవ్ ది అపార్ట్మెంట్. జనరల్ గా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత బిల్డర్ కేమీ నో రైట్ ఇన్ ద సెడ్ అపార్ట్మెంట్. కానీ చాలా దీంట్లో ఏమవుతుందంటే ఇవన్నీ తెలుసుకోలేకుండా మనకేంటంటే ఒక బిల్డర్ ఒక సేల్ డీడ్ ఒక 30 లక్షలు ఒక 50 లక్షలు ఇచ్చేస్తే బిల్డింగ్ కొనేస్తున్నారు, అపార్ట్మెంట్ గృహప్రవేశం చేసేస్తున్నారు. ఫర్గెటింగ్ ఆల్ దీస్ థింగ్స్, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకోవాలనే నాలెడ్జ్ లేదు. ప్లస్ ఆ బిల్డింగ్ అన్ని మున్సిపల్ శాంక్షన్ ప్లాన్ ప్రకారం జరిగాయా లేదా తెలీదు. చాలా మందికి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉండదు మున్సిపల్ కార్పొరేషన్. తర్వాత అవన్నీ దే ఆర్ ఫేసింగ్ ప్రాబ్లం. తర్వాత ఈ ఎలక్ట్రిసిటీ బోర్డుతోని ఒక మీటర్ ఎరెక్ట్ చేసుకోవాలి. తర్వాత లిఫ్ట్ ప్రావిజన్ ఉందా లేదా అవన్నీ చేసుకో. ఎందుకంటే సెమీ ఫినిష్డ్ స్టేజ్ లో మోస్ట్ ఆఫ్ ది ఫ్లాట్స్ మనం కొనుక్కుంటాం బికాస్ ఇట్స్ డెవలప్మెంట్ బై డిసెంబర్. సో ఆ అగ్రిమెంట్ లో కూడా మనం ఒక లీగల్ అడ్వైస్ తీసుకొని
ఏదైనా కొనుక్కుంటే రేపు పొద్దున్న కాంప్లికేషన్స్ వచ్చినా కూడా వీ కెన్ షార్ట్ అవుట్. ఎందుకంటే ఆ అగ్రిమెంట్ లోనే క్లారిటీ లేదనుకోండి, ఎందుకంటే ఎంత లోపల చేయాలి, చేయకపోతే వాట్ విల్ బి ద క్లాజ్. హలో హలో రత్నకుమారి గారు నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి. 89లో మాకు మా అమ్మమ్మ వీళ్ళమ్మ రాసిందండి. అయితే మేము చిన్నపిల్లలంగా ఉండగానే మా ఆంటీ మాకు రాసిందని చెప్పి వాళ్ళే వేలు ముద్ర వేసుకొని కొంత రిజిస్ట్రేషన్ చేసుకున్నారండి. మీకు ఎంత వయసులో ఉన్నప్పుడు రాశారండి? అంటే నాకు 9 సంవత్సరాలండి అప్పుడు. ఓకే. సగం అని అట్లా చేశారండి. ఇంకో సగం ఏమో రీసెంట్ గా 2008లో ఆమె వాళ్ళ భర్తకి గిఫ్ట్ గా రాసిందండి. ఇప్పుడు అడుగుతుంటే ఈసీలో వాళ్ళ పేర్లు ఉన్నాయి కదా, మరి మేమేం చేయలేమని అంటున్నారండి. వాళ్ళేమో పూర్తికేసుకోండి. దాదాపు 30 సంవత్సరాలు అయిపోతుందమ్మా, మరి ఇన్ని రోజులు ఏం చేశారు మీరు? అదే అండి, మేము చింతలు కదండి. ఓకే. రత్నకుమారి గారు 30 సంవత్సరాలు అయినా కూడా వీళ్ళమ్మ చెల్లుతుందండి. మీ అమ్మమ్మ గారు ఎప్పుడు చనిపోయారండి? 93లో చనిపోయారండి. 93లో వాళ్ళు ఒక నెల ముందు పెట్టేసుకొని అంటే వేలుముద్రలు అట్లా పెట్టి వేసుకొని రాపిస్తున్నారండి. అంటే తను మీ అమ్మమ్మ వేలుముద్ర కాదా అది? కాదండి, ఆమె సంతకం చేసిద్దండి. యాక్చువల్ గా మాకు సంతకమే సార్ మాది. మీరు కోర్టుకి వెళ్ళి తర్వాత వీళ్ళమ్మని ఏదైతే వాళ్ళు వేలుముద్ర వేసుకున్నారు కదా, వేలుముద్ర వేసి తప్పుడుగా డాక్యుమెంట్లు కూడా కొన్ని రిజిస్టర్డ్ కూడా చేసినారు, తర్వాత కొన్ని వాళ్ళ పేర్ల మీద పానీలలో కూడా ఎక్కించుకున్నారు అంటున్నారు కదా, అవి క్యాన్సలేషన్ గురించి కోర్టులో కేసు వేసుకోవచ్చండి. వాళ్ళు అమ్మినా కూడా క్యాన్సలేషన్ చేసుకోవచ్చు. అంటే ఏం రాసుకున్నారండి? వాళ్ళ భర్తకి గిఫ్ట్ గా రాసిందండి. అయినా కూడా రిజిస్టర్డ్ గిఫ్ట్ అయినా కూడా క్యాన్సలేషన్ చేసుకోవచ్చు. ఈ వీళ్ళ ద్వారా మీరు కేసు వేసుకొని సబ్సిక్వెంట్ ఏవైతే డాక్యుమెంట్స్ అయినాయో, గిఫ్ట్ డీడ్ కానీ లేకపోతే మిగతా సేల్ డీడ్ ఏవైతే జరిగినాయో వాటిని క్యాన్సలేషన్ గురించి కేసు దావా చేసుకోవచ్చు అండి. అదే సార్, మేము ఎవరిని అడిగినా రిజిస్టర్ లో వాళ్ళ పేర్లు ఉన్నాయి కదా, ఇంకా మేము ఏం చేయలేము అని అంటున్నారండి. రిజిస్టర్డ్ గిఫ్ట్ ఉంటే ఆవిడ బతుకున్నప్పుడే రాయించుకున్నారు కదమ్మా? బతికి లేదండి, అసలు వాళ్ళు లేరండి. మహారాష్ట్రలో జాబ్ అండి. మీరు అంటున్నారు ఆవిడ చనిపోవడానికి నెల రోజుల ముందు గిఫ్ట్ డీడ్ రాయించుకున్నారు అంటున్నారు కదా? డేట్ అప్పుడు వేసారండి, నెల రోజుల డేట్ ముందు వేసారు. రిజిస్ట్రేషన్ అయింది అంటున్నారు కదమ్మా? వాళ్ళు రావడం చనిపోయినప్పుడే వచ్చింది అసలు. అదే అమ్మా, ఆ సిగ్నేచర్లు, ఆ ఏలు ముద్రలు మీరు కోర్టులో ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. అది తనవి కాదు. పనిచేసిందండి అసలు. అంటే క్యాన్సిలేషన్ ఆఫ్ దట్ గిఫ్ట్ డీడ్ అడగచ్చమ్మా మీరు కోర్టులోనే. ఇలాగా మాకు వీలునామా రాశారు, సబ్సిక్వెంట్ గా దే హావ్ క్రియేటెడ్ దిస్ రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్, బట్ షీ ఈజ్ ఎడ్యుకేటెడ్ అండ్ షీ విల్ నాట్ ఎఫిక్స్ థంబ్ ఇంప్రెషన్ అని ప్రూవ్ చేసుకుంటే. అడ్రస్ కావాలంటున్నారు మేడం. వాళ్ళేమో ఇక్కడ ఉండట్లేదండి, హైదరాబాద్ లో ఉంటున్నారు. మాకేం తెలియదండి, మాది మంగళగిరి కదా. ఆ రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ లోనే అడ్రస్లు ఉంటాయమ్మా. అడ్రస్ ఏమో పొలం ఎక్కడ ఉందో అక్కడ పెట్టారండి అడ్రస్ వాళ్ళకి. మరి వాళ్ళేమో అక్కడ ఉండట్లేదు సార్. ఇప్పుడు ఎప్పుడు జరిగిందమ్మా గిఫ్ట్ డీడ్? ఆస్తి ఎక్కడ ఉంటే అక్కడ వేసుకోవాలమ్మా కేసు. అదేనండి, 93లో సగం అండి. 93లో అంటే ఐడి ప్రూఫ్లు కూడా పెడుతున్నారమ్మా, అడ్రస్ రాసిందండి. ఆధార్ 93లో అడ్రస్లు కూడా పెడుతున్నారమ్మా, ఆధార్ కార్డులు, తర్వాత ఈ అడ్రస్లు అన్ని పెడుతున్నారు. దాని మీద కూడా మీరు వెనకాల గిఫ్ట్ డీడ్ కావాలంటే కొంచెం కష్టపడే అడ్రస్లు అసర్టైన్ చేసి ప్రాపర్టీ ఎక్కడ ఉందో అక్కడ కేసు వేసుకుంటే మీకు న్యాయం జరుగుతుందమ్మా. రీసెంట్ గా అతను కూడా చనిపోయాడు మేడం. పార్టీ చేసుకుని వేయండి మేడం, మీ పార్టీ చేసుకుని ఎల్ఆర్స్ ఉంటారు కదమ్మా ఆయనకి? ఉన్నారు సార్. లీగల్ హెయిర్స్ ఎవరు ఉంటే యూ హ్యావ్ టు ప్రొసీడ్. ఓకే, మనం ఇంతకుముందు మాట్లాడుకుంటున్నాం అది ఇప్పుడు డెవలపర్ ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్నాడా లేదా అని మనం చూసి. అగ్రిమెంట్ చాలా ముఖ్యం. అంటే ఎన్ని సంవత్సరాల్లోగా కంప్లీట్ అవ్వాలి, కంప్లీట్ అవ్వకపోతే ఏంటి రైడర్ ఏమైనా క్లాజ్ రాసుకున్నారా లేదా ఏంటి, అవన్నీ లేకుండా మనం ఏంటంటే ఈ ఆస్తి కొనాలన్న ఉత్సాహంతో ఏదో అవన్నీ గమనించుకోము. తర్వాత అపార్ట్మెంట్ లో కూడా ఇప్పుడు నేను ఒక అపార్ట్మెంట్ కొనుక్కుంటాను, మీరు మా నైబర్. ఈ నైబర్స్ కూడా మధ్యలో తగాదాలు ఎక్కువైపోయండి ఈ కాలం. అంటే మన లైఫ్ స్టైల్ అవనియండి, వాళ్ళు కొంచెమంది పెట్స్ పెంచుతారు, అవి మీకు ఇష్టం లేకపోవచ్చు. ఎందుకంటే అపార్ట్మెంట్స్ లో మాకు కూడా ఈ మధ్యన కోర్టులో లిటిగేషన్ అంటే ఇంజెక్షన్స్, ఆ తలుపులు తెరవకుండా చూడండి, లేకపోతే ఈ తలుపులు ఇటువైపు మూసేటట్టు చూడండి. అలా చిన్న చిన్న తగాదాలైనా చాలా నిత్యం వాళ్ళు ఫేస్ చేస్తుంటారు కాబట్టి చాలా ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవుతారు. ఒక అపార్ట్మెంట్ కట్టేటప్పుడు ఒక బిల్డర్ ఒక ప్లాన్ తీసుకునేటప్పుడు నేను సబ్సిక్వెంట్ గా ఐ విల్ బికమ్ అన్ ఓనర్ టు అన్ ఇండిపెండెంట్ ఫ్లాట్.
నేను ఇండిపెండెంట్ ఫ్లాట్ ఓనర్ అయినప్పుడు నాకు నేనుగా మళ్ళీ నో డౌట్ నాకు 1000 SFT 2000 SFTలో ఐఎమ్ ది ఓనర్. నేను ఓనర్ అని చెప్పి ఎదురింటి వాళ్ళ కిటికీలు నాకు ఇది లేదు అని అనడానికి లేదు, ఆల్రెడీ అగ్రిమెంట్ అయిపోయింది. తర్వాత నేను నా ఫ్లాట్ నాకు నచ్చినట్టుగా మార్చుకోవడానికి లేదు, అది కూడా చట్టమే. అలా మార్చుకుంటాను అంటే నేను పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగజేసే అవకాశం అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు మనం ఆస్తి వివాదాలు, న్యాయ సహాయం ఈ అంశంపై సలహాలు, సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 న్యాయ సేవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.